బొగాట్కి సంబంధించి గతంలో అంటే పోయిన సంవత్సరం ఆమె తీవ్రంగా పోరాడింది, నిరసనలు చేసింది, 40-50 రోజులు ఫుట్పాత్ల మీద పడింది. అప్పుడున్న అథ్లెటిక్ రెజ్లింగ్ ఫెడరేషన్, అప్పుడున్న ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ ఆయన పైన పోరాడింది లైంగిక వేధింపులు అని చెప్పి కూడా. సో అప్పుడు కూడా ఆమె చెప్పడం జరిగింది, నాకు భవిష్యత్తులో నాకు వచ్చే ఏవైనా మెడల్స్ కానీ పోటీల్లో నాకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది, నా లైఫే ప్రాబ్లంలో పడిపోయిందని చెప్పేసి బహిరంగంగా మాట్లాడింది. అంటే నాకు తెలిసినంత వరకు అయితే అటువంటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అటువంటి దుస్సాహసాలకైతే పాల్పడదని నాకు గట్టి నమ్మకము. ఎందుకంటే ఇది క్లియర్గా మనకు కనపడతా ఉంది. తను బాడీ వెయిట్ కంట్రోల్ చేసుకోలేదు, 50+ అయిపోయింది. సో దానికి రెస్లింగ్ ఫెడరేషన్ ఏ రకంగా బాధ్యత వహిస్తుంది? బ్రిజ్భూషణ్ సింగ్ సారంగ్ గారు ఏ రకంగా బాధ్యత వహిస్తారు? పార్టిసిపేట్ చేసేది వినేష్ పోగొట్టు, బ్రిజ్భూషణ్ సింగ్ సారంగ్ గారు అయితే కాదు కదా. సో వారు కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతగాంచినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వారు కూడా వారు ప్రెసిడెంట్కు ఉన్నన్ని రోజులు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ప్రతి సంవత్సరం సీనియర్ నేషనల్స్ చేశారు. వాళ్ళు ఎన్నో టోర్నమెంట్స్ పెంచారు. ముందు టోర్నమెంట్స్ సబ్ జూనియర్ ఉండేది, జూనియర్ ఉండేది, సీనియర్ ఉండేది. ఇప్పుడు వారు ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి యూత్ అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు, క్యాడెట్ అని ఇంట్రడ్యూస్ చేశారు. ఎన్నో రకాలుగా భారతదేశంలో రెస్లింగ్ని చాలా ముందుకు తీసుకెళ్లారు వారు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మన రెస్లర్స్ కూడా ఇక్కడ మెడల్స్ వచ్చాయి వారి నేతృత్వంలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్గా లేనప్పుడు ఆయన వల్ల నేను ఇలా జరిగిందని చెప్పుకోవడం మాత్రం ఇది సమంజసం కాదు. ఓకే, ఆయన పాత్ర దీంట్లో ఉండదు. పాత్ర వినేష్ పోగొట్టు ఉంటుంది. సపోర్టింగ్ టీం ఏదైతే ఉందో వాళ్ళిద్దరే దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది. ఈ రెస్లింగ్ ఫెడరేషన్ కానీ ఫార్మర్ ప్రెసిడెంట్ వారు ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా లేరు. బ్రిజ్భూషణ్ సింగ్ సారంగ్ గారు దీంట్లో ఎలాంటి వారి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ విజయ్ సింగ్ గారు ఆల్రెడీ వారు కూడా వెళ్ళి అప్రోచ్ అయ్యారు. ఒలింపిక్ గేమ్స్ ఎవరైతే ఆర్గనైజింగ్ కమిటీ నిర్వహిస్తూ ఉన్నారో ప్యారిస్ దేశం వాళ్ళని వెళ్ళి ఆ సార్ కూడా అప్రోచ్ అయ్యారు. మరి అట్లా ఉంటే తన పైన కక్ష సాధింపు చేయాలంటే వాళ్ళు వెళ్ళారు కదా. సో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షులు విజయ్ సింగ్ గారు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా వచ్చింది. సో వాళ్ళకు కూడా బాధగా ఉంది. ఎందుకంటే దగ్గరికి వచ్చిన మెడల్ మనకు పోగొట్టుకుంటున్నాము అని చెప్పి వాళ్ళకు కూడా బాధ ఉంటుంది కదా. రేపు వారు కూడా చెప్పుకోవడానికి ఉంటుంది కదా, మొత్తం భారతదేశానికి చెప్పుకోవడానికి ఉంటుంది. రేపు వినేష్ పోగొట్టు మెడల్ తీసుకొచ్చినట్టయితే మనకు భారతదేశానికి ఎంతో గర్వకారణం. అది కూడా మహిళలో ఫస్ట్ టైం స్వర్ణ పథకం కానీ రజత పథకం వచ్చింది అంటే అది చాలా గర్వించదగ్గ విషయం ఇది. సో కాబట్టి రెజ్లింగ్ ఫెడరేషను అలాంటి దుస్సాహసం చెయ్యదు. వారు కూడా బాధ్యతగా వెళ్ళి సపోర్ట్ చేస్తూ ఉన్నారు వినేష్ పోగొట్టుకి, తనకు అవకాశం దొరకాలి. సార్ అలాగే వాళ్ళు తీసుకున్న డైట్లో కానీ ఫుడ్లో కానీ న్యూట్రిషన్ కానీ డైటీషియన్ కానీ కొంచెం కుట్ర చేసే అవకాశం కూడా ఉంటుందని కొన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి. ఫుడ్ విషయంలో వెయిట్ పెరిగేలాగా. సరే, వారు వినేష్ పోగొట్టుకి ఒక సందర్భం నేను చెప్తాను. మనం ఎంతసేపు ఎలా ఉంటుందంటే మన భారతదేశంలో మనము చేసే తప్పును మనం ఒప్పుకోక మనం ఎంతసేపు ఒకరి మీద తోసేస్తుంటాము. ఇప్పుడు డైటీషియన్ అలా చేస్తాడు అంటే అలాంటి డైటీషియన్ పంపరు కదా, సపోర్టింగ్ టీంలో పెట్టరు కదా. ఇప్పుడు అంత ఆషామాషిగా టీంను పెట్టరు. ఇప్పుడు ఒలింపిక్స్కు మన భారతదేశం నుంచి పంపిస్తున్నాం ఇన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి మనం బాధ్యతాయుతంగా వాళ్ళంతా ఉద్యోగాల్లో ఉన్నవారు. వారు ఎలాంటి దుస్సాహసాలు చేసినా అలాంటి దుశ్చర్యలు చేసినా ఖచ్చితంగా వాళ్ళపైన వెయిట్ పడుతుంది, వాళ్ళు ఉద్యోగం పీకేస్తారు. సో అలా చేయడానికి ఉండదు, ఖచ్చితంగా వాళ్ళు అలా చెయ్యరు. అది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక ఎంప్లాయీ, ఒక కోచ్. ఎప్పుడే కానీ అతనికి కూడా ఉంటుంది కదా, ఇప్పుడు సపోర్టింగ్ టీం కూడా ఉంటుంది కదా బాధ. అరే మనము ఫైనల్స్కి ఎంటర్ అయ్యాము, ఇలా జరిగిందని నేను అనుకుంటాను. ముఖ్యంగా అలాంటిదైతే జరగకపోవచ్చు, ఉండదు సార్. డైట్ అలా మోసం చేసేది ఉండదు. కానీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా మళ్ళీ క్రీడాకారిణి పైనే ఉంటుందండి. ఎవరైతే పాల్గొంటున్నారో వినేష్ పోగొట్టు తనపైనే ఉంటుంది ఈ బాధ్యత. తను కనిపెట్టుకొని ఉండాలి తన బాడీ వెయిట్ దిగకపోతే వాళ్ళను నిద్రపోనివ్వకుండా సపోర్టింగ్ టీం పనే అది.
వాళ్ళను చెప్పి ఇంకా ఏం డైట్ నేను తీసుకోకుండా ఇది చేయాలి ఏం చేయాలని వాళ్ళకు పని పెట్టాలి తను. వాళ్ళు ఉన్నరే తనకు సర్వీస్ చేయడానికి అక్కడ. ఇప్పుడు సపోర్టింగ్ టీం పని ఏంటంటే ఉన్నటువంటి రెస్లర్స్ 6 మంది మహిళా రెస్లర్స్ మనకు భారతదేశం నుంచి ఒలింపిక్స్లో పాల్గొనడానికి వెళ్ళారు. మన భారతదేశం నుండి 6 వేట్లే, ప్రతి దేశం నుంచి 6 మంది టీం కాంటింజెంట్. 6 మంది కాంటింజెంట్కి సపోర్టింగ్ టీం చేయవలసిన పనే అది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా, వెయిట్ దిగుతలేదు, లేకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంది, మజిల్ పట్టుకుంది, ఫిజియోథెరపిస్టు, ఏదైనా ఫీవర్ వస్తుంది అంటే డాక్టరు, ఇదంతా వాళ్ళు చూసేది అదే. డైటు అక్కడ ఆ వాతావరణంకు సరిపడే ఏం డైట్ తినాలని చెప్పడము, ఇదే వాళ్ళ పని. సో వాళ్ళ పనిని తూచా తప్పకుండా వాళ్ళు నిర్వర్తించడానికే వాళ్ళు వాళ్ళతో పాటు వెళ్ళారు. సో వాళ్ళు ఏదైనా రాజకీయం చేశారని మనం చెప్పుకోవడము, ఇది నేను అనుకుంటా బహుశా ఇది సమంజసం కాదు. రైట్, అలాంటి అవకాశం లేదంట. లేదు, జనరల్గా అయితే ఉండదు. ఓకే, అసలు ఉండవలసిన అవసరం కూడా ఎందుకుంది, ఎందుకుంటుంది? అలా ఉండడానికైతే వీలు లేదు. సరే, ఇది ఫస్ట్ టైం నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు నా ఇన్నేళ్ళ సర్వీస్లో నేను చూస్తున్నాను. గత 25 సంవత్సరాల నుంచి నేను కోచ్గా ఉన్నాను, ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నాను. ఇటువంటి గడ్డు పరిస్థితి ఎప్పుడు కూడా మేము చూడలేదండి. ఫైనల్స్లోకి వచ్చి ఓవర్ 50+ అయిపోవడం, ఓవర్ వెయిట్ అయిపోవడం అన్నది ఇదే కాదు. వేరే దేశం వాళ్ళు కూడా ఇదే రెస్లింగ్లో పాల్గొంటున్నారు. వాళ్ళది కూడా ఇలాంటి ఓవర్ వెయిట్ అయిన వాళ్ళని అందరూ కూడా వాళ్ళు డిస్క్వాలిఫై చేశారు మెన్ సెక్షన్లో. ఓకే, మెన్ రెస్లర్స్ కూడా వేరే దేశం వాళ్ళు పాల్గొనే బాడీ వెయిట్ కన్నా 2 kgs ఎక్కువ ఉంది వాళ్ళకి, 2-3 kgs ఎక్కువ ఉన్న వాళ్ళందరినీ తీసేశారు. వాళ్ళని అసలు వెయిట్ పైన ఎంట్రీయే చేయరు. ఇప్పుడు బాడీ వెయిట్ వెయింగ్ మిషన్ ఉంటుందండి. వెయింగ్ మిషన్ మీద మనం ఎక్కినప్పుడు ఏ బాడీ వెయిట్ ఉందో అక్కడ రాస్తారు. అక్కడ స్క్రోలింగ్ బోర్డు ఉంటుంది, ఎలక్ట్రానిక్ బోర్డు, దాంట్లో బాడీ వెయిట్ చూపిస్తుంది. ఆ బాడీ వెయిట్ ఉంటేనే అతన్ని దిగి ఎంట్రీ చేసుకుంటారు, లేదంటే ఎంట్రీ చేయరు. అక్కడి నుంచే వెనక్కి పంపిస్తారు ఆయన్ని, డిస్క్వాలిఫై. రాయరు, అతని పేరే రాయరు. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది.